తర్వాత మళ్ళీ గెలుస్తాం, అబద్ధాలను నిజాలను అబద్ధాలుగా మనం చెప్పగలం కదా అనే ధైర్యంతో ఉన్నారు. బెల్ట్ షాప్ పెట్టడాన్ని సమర్థించుకుంటున్నారు. అదేమంటే అవతలోడు ఎదువరకు అట్లా చేశాడు, ఆడు చేసింది ఊహ, వీళ్ళు చేస్తోంది ఒరిజినల్. ఇంటి దగ్గర 1-2 బెల్ట్ షాపులు పెట్టడం, అట్లాగే పర్మిట్ రూములు పెట్టడం, అట్లాగే బార్లు పెంచేసుకోవడం, ఇదే బార్లకి సంబంధించి విచ్చలవిడిగా వాళ్ళు తినడానికి డబ్బులు పెట్టడం, అట్లాగే 99 రకాల రూపాయల బాటిళ్ళు 2 లక్షలు ఏమో అమ్ముతున్నారు అంతే, మిగతా రేట్లే. ఇవన్నీ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దాని గురించి పబ్లిక్ కి ఎలాగా ఎదురుదాడి చేసి లేదా డైవర్షన్ చేసి, అది వాళ్ళు లెక్కలు అమ్ముకున్నారు, వాళ్ళు కల్తీ లెక్కలు అమ్ముదాం అనుకున్నారు, ఇప్పుడు కల్తీ లెక్కలు వచ్చిన ఎదురు కదే చెప్తారు. అట్లాగే ఇప్పుడు కల్తీ లెక్కలు తయారు చేసి వాడు దొరికిన అబ్బాయి అక్కడెక్కడో ఆఫ్రికాలోనంటే ఇలా చుట్టం ఎవడో వేలు విడిచిన మేనమ్మ గారు అబ్బాయి తమ్ముడి అత్తగారికి సంబంధించినటువంటి బంధువు ఎవడో ఉన్నాడు, వాడు అక్కడ ఉండి అక్కడ చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా వాడే అయి ఉంటాడు, వాడికి తెలుసుకుంటాడు. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి నేరేటివ్ థింకింగ్ తో కథలు నడిపేటటువంటి మీడియా మన చేతిలో ఉంది కాబట్టి మనం ప్రజల్ని ఎర్రేదవాళ్ళని చేయొచ్చు అనేటటువంటి ధైర్యం కనబడుతుంది. కానీ ఒకటిసారి పవన్ కళ్యాణ్ గారు అడిగారు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, లూలు విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇన్ని మెట్లు దిగాలనుకుంటుంది? ఎందుకంటే వీళ్ళు చెప్పిన దాంట్లో ఓకే, ఆయన అడిగారనే విషయం పక్కన పెడితే, లీజు విషయం 3 ఏళ్ళకి ఒకసారి పెంచాలి అనే ఒప్పందం ఉంటే, లేదు మేము 10 ఏళ్ళకి ఒకసారి పెంచుతాం, 10% పెంచాలి, లేదు 5% పెంచుతాం అంటే, అటువైపు నుంచి ప్రభుత్వానికి కండిషన్లు రావడాన్ని ఎందుకు ప్రభుత్వం అంత అవకాశం ఇస్తుంది? ఫ్రమ్ ద బిగినింగ్